బెంటీసేందుకు మీడియం రేంజ్ మైలేజ్ తో దూసుకొస్తున్నాయి కొత్త సినిమాలు. మరో కార్తికేయ 2, మరో కాంతార అనిపించుకునేందుకు దసరా బుల్లోడుగా నాని రెడీ అయ్యాడు. శాకుంతలంగా సమంత వచ్చేస్తోంది. మైకేల్ గా సందీప్ కిషన్ పాన్ ఇండియా సందడి మొదలైంది. దసరా టీజర్ పేలింది. సౌత్ నుంచి నార్త్ వరకు నాని పేరు మారుమోగుతోంది. అంతా బానే ఉంది, కానీ ఇది మరో కాంతారా, మరో కార్తికేయ 2 అనొచ్చా అంటే మార్చి 30 వరకు వెయిట్ చేయాల్సిందే. నానికి నార్త్ లో కూడా గుర్తింపుంది. తన సినిమాలు డబ్బింగ్ రూపంలో అక్కడ దూసుకు వెళ్ళాయి. కాబట్టే దసరా తనకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసే సినిమా అంటున్నారు. హిందీలో ది ఫ్యామిలీ మ్యాన్ 2తో ఫోకస్ అయిన సమంత శాకుంతలంతో సౌత్ తో పాటు నార్త్ మీద దండెత్తబోతోంది. తన అదృష్టం పరీక్షించుకుంటోంది. శాకుంతలం పాన్ ఇండియా లెవెల్లో ఫిబ్రవరి 17న రంగంలోకి దిగబోతోంది. అయితే మీడియం రేంజ్ పాన్ ఇండియా మూవీస్ కి సక్సెస్ కి ఛాన్స్ ఎంత అంటే కార్తికేయ 2, కాంతారనే బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. కంటెంట్ డ్రివెన్ మూవీస్ కి మరే సపోర్ట్ అవసరం లేదని ప్రూవ్ అయింది. కాబట్టి కంటెంట్ మీదే కాన్ఫిడెన్స్ పెట్టుకుంది ఫిల్మ్ టీమ్. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మూవీ మైఖేల్. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. తెలుగులో హిట్ మెట్టెక్కేందుకు కష్టపడుతున్న హీరో పాన్ ఇండియా లెవెల్లో దూసుకు వెళ్తాడా అంటే ట్రైలర్కి వస్తున్న రెస్పాన్స్ తో ఏమో గుర్రం ఎగరావచ్చు అంటున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ నార్త్ లో ఉన్న తన మాస్ ఆడియన్స్ మీద హోప్ తో రావణాసుర మూవీని పాన్ ఇండియా లెవెల్లో వదులుతున్నాడట. గ్లిమ్స్ పేలింది. ఇక లాంచ్ చేసే ప్రతి ప్రోమోని 5 భాషల్లో విడుదల చేసేందుకు ఫిల్మ్ టీమ్ రెడీ అవుతోంది.